ప్రార్థన చేయగలిగితే 100% ఆయన సహాయం చేయగలరు. ఇబ్రీ పత్రిక 11 ఒక మాట ముగించేద్దాం. 11:6 చూడండి. ఇబ్రీ పత్రిక 11 అధ్యాయం 6 వచనం. స్తోత్రం. బాలుడు కాదమ్మా బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మా పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మా బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మా పరమాత్ముడు క్రీస్తు. పరమును విడచి పాకాలు పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరమును విడచి పాకాలు పుట్టిన పాపుల రక్షకుడు. బాలుడు కాదమ్మా బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మా పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మా ఎవరట్రా పరమాత్మ అంట కదా మాటల్లో పరమాత్ముని నమ్ముకున్నాం. దొరికిందా? పత్రిక 11 దొరికిందా? అడవచ్చు. విశ్వాసము లేకుండా దేవునికి దొరకట్టుకోరా. ఎందుకంటే విశ్వాసం నమ్మకం లేకుండా దేవునికి అంటే ఇష్టంగా ఉన్నా అని చెప్పుకుంటే కుదరదు మనకు. అదే చెప్పండి గట్టిగా. కాబట్టి నీకు ఏమర్థమవుతుందంటే దేవునికి మనం ఇష్టంగా లేకుండా మనం ఏది అడగలేము, ఆయన ఏమి ఇవ్వలేము. శబ్దం గట్టిగా హల్లెలూయా. విశ్వాసము లేకుండా నమ్మకము లేకుండా నీవు ఏమి అడిగినా పొందుకోవు, ఎవరికేం చెప్పినా పొందుకోలేవు. అందుకోసం నీకు నమ్మిక కావాలి, నీకు విశ్వాసం కావాలి. విశ్వాసం నమ్మిక నీకున్నప్పుడు ఆయనకు నువ్వు ఇష్టంగా మారుతావు. ఇష్టంగా మారిన వెంటనే అయ్యా నాకు ఇయ్యి, నేను ఓతున్నా కాపాడంటే ఆయన 100% ఇవ్వగలడు. శబ్దం గట్టిగా హల్లెలూయా. చెప్పడ గట్టిగా హల్లెలూయా. కానీ ఎంతమందికి విశ్వాసం ఉంది కూడా, చాలా మందికి నమ్మకం ఉండదు. ఎప్పుడు అపనమ్మకనే ఉంటాడు. ఇది పోతుంది, అది పోతుంది, ఈ రోగం వస్తుంది, ఆ దయ్యం వస్తుంది. నువ్వే కోరుకుంటావు. ఈ నాడుకలే బాగా ఎన్నురా. ఈ నాడుకలు ఏముండో తెలుసా? జీవ మరణములు ఏం కోరితే గదే జరుగుతుంది. పొద్దుగా వచ్చి చెడమట పడకద్దు, నాకు మేలే కలుగుతుంది, నాకు మంచి కలుగుతుంది, నన్ను దేవుడు ఆశీర్దిస్తాడు, నా పిల్లల్ని ఆశీర్దిస్తాడు. పిల్లలు ఎప్పుడు తిడుతూ ఉంటారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ పిల్లల్ని తిట్టకు. నా కొడుకు ఏమన్నారా దరిద్రుడు అంట అనకు. అడు ఎట్ట మాడిపోతాడు. నీ నాలుకలో ఏ సైన్ నమ్ముకున్నావు చూడు. అట్లా అనకూడదు. అట్లా అంటే నువ్వు నీ ద్వారా నీ పిల్లలు నువ్వే ఖరాబు చేసుకోడు. ఏదేమైనా నా కొడుకు మంచిగా ఉంటాడు, నా కొడుకు సమాధానంగా ఉంటాడు, నా కొడుకు మంచిగా అవుతాడు, నా కొడుకు బెటర్గా ఉంటాడు, ఇంకా మంచిగా అని చెప్పి అనగా నీ